హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లక్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనకి రీసెంట్గా చాలా వీడియోస్ కింద నేను కామెంట్ చూస్తున్నా, ఇది మనకి అమెజాన్ వర్షన్ టెస్ట్ గురించి, వాయిస్ వర్సెంట్ గురించి ఏమైనా టిప్స్ చెప్పండి బ్రో, అలాగే ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఎగ్జామ్లో. సో మనం ఏ స్టెప్స్కి ఎలా ప్రాక్టీస్ అయితే ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాగా కొన్ని క్వశ్చన్స్ అయితే కామెంట్స్ అయితే నేను చూసిన. సో ఈరోజు వీడియోలో మనకి అమెజాన్ వాయిస్ వర్షన్ టెస్ట్ని ఎలా క్లియర్ చేయాలి, అండ్ దానిలో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సో ఏ సెక్షన్ ఎలా ప్రిపేర్ అయితే సో మనం క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో ముందుగా మనకి అమెజాన్లో చాలా టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, అక్కడ వర్క్ రోల్ గురించి మీద డిపెండ్ అయ్యి కూడా మనకి అమెజాన్ అనేది ఎగ్జామ్ టెస్ట్ లింక్స్ అనేది పంపుతుంది. సో వాళ్ళకి ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసినారో వేరే టైప్స్ ఆఫ్ టిప్స్ అనే అమెజాన్లో కండక్ట్ చేస్తారు. ఇది న్యూమెరికల్ రీజనింగ్ టెస్ట్ కానీ, వర్బల్ రీజనింగ్ టెస్ట్ కానీ, లాజికల్ రీజనింగ్ టెస్ట్ కానీ, పర్సనాలిటీ టెస్ట్, కోడింగ్ టెస్ట్, వర్షన్ టెస్ట్. సో ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే వర్షన్ టెస్ట్. సో వర్షన్ టెస్ట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ వర్షన్ టెస్ట్ ఉంటాయి. అదేంటంటే అమెజాన్ రిటర్న్ వర్సెంట్ ఉంటుంది, అమెజాన్ వాయిస్ వర్సెంట్ ఉంటుంది. సో రిటర్న్ వర్సెంట్ అనేది మొత్తం కూడా మన టైపింగ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదే కొంచెం ఈ వాయిస్ వర్సెంట్ టెస్ట్ కంటే రిటర్న్ వర్సెంట్ టెస్ట్ అనేది ఈజీగా క్రాక్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, అది ఇక్కడ మనకి కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్తే ఆ వీడియో చూడొచ్చు. సో రిటర్న్ వర్సెంట్ అనేది కొన్ని L2 లెవెల్ రోల్స్కి అయితే రిటర్న్ వర్సెంట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మ్యాక్సిమం L3 లెవెల్ లేక దానిపైన రూల్స్కి కానీ అన్నిటికి కానీ కూడా ఇది అమెజాన్ వాయిస్ వర్సెంట్ అనేది ఇస్తారు. సో ఈరోజు వీడియోలో మనం అమెజాన్ వాయిస్ వర్సెంట్కి ఎలా ప్రిపేర్ కావాలి అండ్ అలాగే అందులో ఏ స్టెప్స్ ఉంటాయని తెలుసుకుందాం. సో మనకి అమెజాన్ వాయిస్ వర్సెంట్లో ఫస్ట్ 6 సెక్షన్స్ ఉంటాయి. 6 సెక్షన్స్లో ఫస్ట్ది రీడింగ్, సెకండ్ రిపీట్, థర్డ్ క్వశ్చన్స్, ఫోర్త్ సెంటెన్స్ బిల్డింగ్, ఫిఫ్త్ వచ్చేసి స్టోరీ రీటెల్లింగ్, సిక్స్త్ వచ్చేసి ఓపెన్ క్వశ్చన్స్. సో ఇలా 6 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి, సెకండ్ దానిలో 18 క్వశ్చన్స్ ఉంటాయి, థర్డ్ దానిలో 24 క్వశ్చన్స్ ఉంటాయి, ఫోర్త్ దానిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిఫ్త్ దానిలో 3 క్వశ్చన్స్ ఉంటాయి, సిక్స్త్ దానిలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్లో రీడింగ్ అంటే మనకి ఏంటంటే, మనకి అక్కడ కొన్ని సెంటెన్సెస్, ఒక 8 సెంటెన్సెస్ అనేది అక్కడ ఫ్రేమ్ చేసి కరెక్ట్ అన్ని గ్రామటికల్ ఫార్మాట్లో, అన్ని ఫార్మాట్లో కూడా కరెక్ట్ ఒక 8 సెంటెన్సెస్ అనేది అక్కడ మనకి డిస్ప్లే మీద డిస్ప్లే అవుతాయి. సో మనం ఆ సెంటెన్స్ని ప్రాపర్గా చదవాలి, రిపీట్ చేయాలి. వాళ్ళు ఒక సెంటెన్స్కి తర్వాత ఇంత టైం గ్యాప్ అనేది ఇస్తారు. సో ఇంత టైం గ్యాప్ తీసుకొని మనం ఆ సెంటెన్స్ని మళ్ళీ చదవాల్సి ఉంటుంది. సో ఆ చదివేటప్పుడు ఎట్లా అంటే మనకి ఆగమాగమయ్యి మనం ఏదంటే జల్దీ టైం కంప్లీట్ అవుతుందనే వేలో సో చాలామంది ఏం చేస్తారంటే ఫాస్ట్గా సెంటెన్స్ని చదవడానికి ట్రై చేస్తారు. సో మనకి ఏదైతే అమెజాన్ ఎగ్జామ్స్ మొత్తం కరెక్షన్ చేస్తారు కాబట్టి సో ప్రతి వర్డ్ని క్లియర్గా మాట్లాడడానికి ట్రై చేయాలి. సో ఏదైతే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ప్రొనౌన్సియేషన్, అదేదైతే వర్డ్స్ అక్కడ మెన్షన్ చేసినారో ఆ వర్డ్స్ని ఫ్లూయెన్సీ అనేది ప్రాపర్గా పాటించాలి. సో ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిటీస్ అన్ని ఇక్కడ చూడండి. సో వీటిని అయితే కరెక్ట్గా చేస్తే మనకి మిషన్ అయితే అదైతే AI అర్థం చేసుకోనికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఇచ్చిన 8 వర్డ్స్ని అయితే మనం ప్రాపర్ వేలో మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెక్షన్, ఇలా 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది అన్నీ అయిపోయిన వెంటనే మనం నెక్స్ట్ క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి రిపీటింగ్ సెక్షన్. సో రిపీట్ అంటే అందులో మనకి ఒక ఆడియోలో ఒక సెంటెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ సెంటెన్స్ అనేది మనం విని మళ్ళీ ఆ సెంటెన్స్ని మనం రిపీట్ చేయడానికి వాళ్ళు ఒక టైం గ్యాప్ ఇస్తారు. ఆ టైం గ్యాప్లో మనం అయితే ఆ విన్న సెంటెన్స్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో రిపీట్ చేసేటప్పుడు కూడా సో మనకి దీనికి బెస్ట్ టిప్ ఏంటంటే, మనం అది ఏదైతే సెంటెన్స్ వినేటప్పుడు ఐస్ క్లోజ్ చేసుకున్నట్టయితే సో మనకి ఎక్కువ అటెంటివ్గా వినడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ ఆ సెంటెన్స్ని విని మనం అక్యురేట్గా చెప్పాలి, వర్డ్స్ కూడా మిస్ చేయకుండా. ఆ సెంటెన్స్లో ఏ వర్డ్స్ అయితే మెన్షన్ చేసినారు, సపోజ్కి ఏదైనా ప్లేస్ మెన్షన్ చేసినా, లేకపోతే ఏదైనా పర్సన్ నేమ్ మెన్షన్ చేసినా, ఏదైనా థింగ్ నేమ్ మెన్షన్ చేసినా కూడా వాటిని విని మళ్ళీ మనం మాట్లాడేటప్పుడు ఆ లెటర్స్ని, వర్డ్స్ని మనం వాడాలి. లేకపోతే అక్కడ ఏదైతే ఒక సినారియో గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వర్డ్స్ని మనం మిస్ చేసినట్టయితే మనకైతే తక్కువ స్కోర్ రానికైతే ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్గా ప్రాపర్గా సైలెంట్గా ఉండి విన్నట్టయితే మనం రిపీట్
ప్రాపర్గా ఏదైతే సెంటెన్స్ని మనం మళ్ళీ చెప్పనీకైతే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి రిపీటింగ్ సెక్షన్. ఇందులో 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 16 క్వశ్చన్స్ మనం ప్రాపర్గా రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి క్వశ్చన్స్. సో ఇది వచ్చేసి ఇన్ దిస్ పర్సంటేజ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ టాస్క్ is designed to evaluate your ability and understand and respond to the spoken questions in English. During this exercise, you will listen a recorded question. Your task is to provide and clear a concise spoken response. సో ఇందులో మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ ఎట్లా అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో డూ యూ వాంట్ టు ప్లే క్రికెట్ ఆర్ వాలీబాల్? సో ఇట్లా ఒక సెంటెన్స్ అనేది మనకు ఆడియోలో వినిపిస్తుంది. సో డూ యూ వాంట్ టు ప్లే క్రికెట్ ఆర్ వాలీబాల్? సో ఇట్లాంటి దానిలో మనకు నచ్చింది మనం చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సింపుల్ వేలా మనమే ఐ వాంట్ టు ప్లే క్రికెట్ అని చెప్పచ్చు, లేదంటే జస్ట్ క్రికెట్ అని కూడా చెప్పచ్చు. సో ఇట్లా మనకు నచ్చిన వేలో అక్కడ రెస్పాన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే వర్డ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఇట్లా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ అనేది సో ఇట్లానే అంటే ఇలా మన సిచ్యువేషన్ బేస్ మీద క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో వాటిని ప్రాపర్గా మనం సెంటెన్స్ విన్నట్టయితే దానికి ఆన్సర్ చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి పర్సంటేజ్ నార్మల్గా ఏంటంటే మొత్తం కూడా మన లిజనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కొంచెం మీ పర్సంటేజ్ అనేది రాసేటప్పుడు కూడా చాలా సైలెంట్ ఉన్న ప్లేస్లో కూర్చొని రాస్తే మనకి ఇదైతే అది వాళ్ళు మాట్లాడే స్లాంగ్ కూడా ఫాస్ట్ ఫేస్డ్ ఉంటుంది. సో మనం వినేంత టైం కూడా ఉండదు. ఇచ్చిన టైం ఫ్రేమ్లోనే మనం ఎంత అక్యురేట్గా వినడానికి ట్రై చేయాలి. సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెంటెన్స్ బిల్డింగ్. సో సెంటెన్స్ బిల్డింగ్ అంటే ఇక్కడ ఏమని మెన్షన్ చేసినారు వాళ్ళు, ఇన్ దిస్ పర్సంటేజ్ ద సెంటెన్స్ రీఅరేంజ్ టాస్క్ ఈజ్ డిజైన్ టు యాక్సెస్ యువర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, సింటాక్స్, సెంటెన్స్ స్ట్రక్చర్. డ్యూరింగ్ దిస్ ఎక్సర్సైజ్ యూ విల్ బి ప్రెసెంటెడ్ విత్ ఎ సెంటెన్స్ in which the words are jumbled out of order. Your task is to rearrange the words to form a grammatically correct and coherent sentence. సో ఈ 4th సెక్షన్లో ఏంటంటే మనకి వాళ్ళు ఒక సెంటెన్స్ చెప్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే హీ ప్లేయింగ్ హీస్ క్రికెట్. సో ఇది ఏంటుంది, దీనికి ఒక మీనింగ్లెస్ సెంటెన్స్ ఇది, హీ ప్లేయింగ్ హీస్ క్రికెట్ అని. సో మనం ఏం చేయాలి, హీస్ ప్లేయింగ్ క్రికెట్ అనే వేలో దీన్ని ఒక ప్రాపర్ వేలో సెంటెన్స్ని ఫామ్ చేయాలి. అది కూడా ఎట్లా, గ్రామటికల్గా కరెక్ట్ ఉండాలి, సింటాక్స్ కరెక్ట్ ఉండాలి, స్ట్రక్చర్ కరెక్ట్ ఉండాలి, ప్రొఫిషియన్సీ మనం చెప్పే విధానంలో ప్రొఫిషియన్సీ ఉండాలి. సో ఇట్లా ఒక ప్రాపర్ వేలో సెంటెన్స్ని రీఅరేంజ్ చేసి అక్కడ వాళ్ళు అది ఏది కూడా మనకి డిస్ప్లే మీద రాదు. సో మొత్తం కూడా మనకి ఆడియో రూపకంనే వినడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్లో మనం విని మళ్ళీ ప్రాపర్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో ఇది కూడా మనం వాళ్ళు మెన్షన్ చేసిన నేమ్స్ని, థింగ్స్ని, ప్లేసెస్ని మిస్ చేసినట్టయితే ఇందులో కూడా మనకి తక్కువ స్కోర్ రానికైతే ఛాన్స్ ఉంటుంది. సో మనకి వీలైనంత వరకు సో బెటర్గా దాన్ని విననీకి ట్రై చేయాలి, బెటర్గా మనం సెంటెన్స్ని మళ్ళీ ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. సో మ్యాక్సిమం గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. సో సెంటెన్స్ ఫార్మేషన్ అయితే కరెక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి స్టోరీ రీటెల్లింగ్. స్టోరీ రీటెల్లింగ్ అంటే ఇన్ దిస్ పర్సంటేజ్ స్టోరీ రీటెల్లింగ్స్ టాస్క్ ఈజ్ డిజైన్ టు ఎవాల్యుయేట్ యువర్ లిజనింగ్ కాంప్రిహెన్షన్, oral communication skills. During this exercise you will listen a short story or narrative and your task is to retell the story in your own words. సో ఈ సెక్షన్లో మనకి ఒక 5-6 సెంటెన్సెస్తో ఉన్న ఒక చిన్న స్మాల్ స్టోరీ ఆర్ narrative అనేది మనకి ఆడియో రూపంగా వినిపిస్తారు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆ స్టోరీని మనం ఓన్ వేలో అర్థం చేసుకోవాలి. అక్కడ కాన్సెప్ట్ ఏముంది ఆ స్టోరీలో అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది కూడా ఏంటంటే మనం మిస్ చేస్తే మాత్రం మనం మళ్ళీ కరెక్ట్ స్టోరీ ఫామ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. మనం కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఆ స్టోరీ దేని గురించి ఉన్నది, వాళ్ళు అక్కడ ఇద్దరు వర్డ్స్ ఒకవేళ ఇద్దరు పీపుల్ ఏదైతే ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారో సో అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏమున్నది, సో కన్వర్జేషన్ దేని గురించి ఉన్నది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అట్లా ప్రాపర్గా ఒక స్టోరీని విని మళ్ళీ మన ఓన్ వర్డ్స్లో చెప్పనీకైతే ట్రై చేయాలి. సో అది కూడా వర్డ్ టు వర్డ్ దాన్ని మనం గుర్తుంచుకొని చెప్పడం అనేది కూడా మ్యాటర్ కాదు. సో మన ఓన్ వర్డ్స్లో గ్రామటికల్గా మిస్టేక్ లేకుండా మంచి కాంప్రిహెన్షన్ స్కిల్స్తోని, ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్తోని, మన ఓన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాడి మనం అయితే స్టోరీ అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఓపెన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓపెన్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఒక సిచ్యువేషన్ బేస్ మీద ఒక క్వశ్చన్స్ అడుగుతారు. ఈ సిచ్యువేషన్లో
నీ బిహేవియర్ ఎలా ఉంది, సో నువ్వు ఏం డెసిజన్ తీసుకుంటావు, నువ్వు ఆ సిచ్యుయేషన్లో ఎలా ప్లాన్ చేస్తావు. సో ఎగ్జాంపుల్గా నాకు ఐడియా ఉన్న క్వశ్చన్స్ అయితే చెప్తా. సో మీ లైఫ్లో జరిగిన ఒక బెస్ట్ మూమెంట్ గురించి ఒక షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక 5-6 సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక క్వశ్చన్ అడిగింది అనుకో. సో మన లైఫ్లో ఉన్న బెస్ట్ థింగ్ని ఒక షార్ట్ టైంలో అక్యురేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అదేంటంటే మనం ఒక సెంటెన్స్ మాట్లాడిన తర్వాత 2-3 మినిట్స్ అంటే 1 మినిట్ అలా ఆగడం, లేకపోతే హీఈస్ ప్లేయింగ్ అని అంటే ఒక సెంటెన్స్ని మళ్ళీ రిపీట్ చేయడం కానీ, కొంచెంసేపు ఆగి మాట్లాడడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే మనకి సో అంతగానం కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని అక్కడ అర్థమవుతుంది. సో మనం మాట్లాడడం అనేది ఆపకుండా కంటిన్యూగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో స్టోరీ అనేది ప్రాపర్ వేలో బిల్డ్ చేసి, సో బిల్డ్ చేయడమా లేకపోతే మీ ఓన్ స్టోరీ అయినా కూడా, సో మీరు ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. లేదంటే మీరు ఒక ట్రిప్కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఆ ట్రిప్ని ఎలా ప్లాన్ చేస్తారు, ఏ టైంలో ప్లాన్ చేస్తారు, ఇట్లా ఒక సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దాన్ని మనం ఒక ప్రాపర్ స్ట్రక్చర్ రెస్పాన్స్ ఇచ్చి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ యూజ్ చేసుకొని అయితే ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో నాకు తెలిసిన వరకు నేను బెస్ట్ టిప్స్ అయితే ఏమి ఇస్తా అంటే, మీరు ఎప్పుడైతే అమెజాన్ వర్షన్ టెస్ట్ రాస్తారో అది కూడా సైలెంట్ ఉన్న ప్లేస్లో కూర్చొని రాయండి. ప్లస్ మై బెస్ట్ సజెషన్ ఏంటంటే నైట్ టైం రాయడం వల్ల కొంచెం సైలెంట్ ఉన్న ప్లేస్ అయితే దొరుకుతుందని మై సజెషన్. అలాగే మీరు ఈ లిజనింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, అలాగే ఇది మన యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ దొరుకుతాయి, ఇది ఇంగ్లీష్ స్టోరీస్ కానీ అలాంటివి. సో వాటిని బేస్ చేసుకుని ముందుగా వాటిని విని మనం ఎగ్జామ్ రాసడానికి ట్రై చేస్తేనైతే సో క్వాలిఫై కానికైతే మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సో నాకు తెలిసిన వరకు అయితే నేను టిప్స్ ఇంకా షేర్ చేస్తూనే ఉంటాను ఎలా క్లియర్ కావాలి అనేది. సో మీకు ఇంకా అమెజాన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.